గోదావరి జిల్లాలోని సీతానగరం అనే పల్లెటూరు. ఆ పల్లెటూరులో పార్వతమ్మ అనే ఒక పేద విధవరాలు ఉండేది. ఆమెకు అప్పన్న అనే ఒకే ఒక కొడుకు. అప్పన్నకు కొండంత బలం ఉంది, కాని వాడి బుర్రలో మాత్రం ఆవగింజంత తెలివి కూడా లేదు. వట్టి వెర్రిబావులువాడు. వాడికి ఒంట్లు కూడా సరిగా రావు. సంతకు వెళ్లి ఏమైనా తీసుకుని రమ్మంటే వాడికి తక్కువ చిల్లర ఇచ్చి మోసం చేసేవారు. వాడు ఆ మోసాన్ని కూడా పసిగట్టలేకపోయేవాడు. పార్వతమ్మ వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన ప్రాణంగా చూసుకునేది. ఒకరోజు అప్పన్న ₹1 పట్టుకుని సుబ్బయ్య కిరాణా కొట్టుకు వెళ్తాడు. సుబ్బయ్య మాయ, మా అమ్మ 10 సేర్ల బియ్యం, 1 సేరు కందిపప్పు, 1/2 సేరు చింతపండు తేమంది. ఇదిగో ₹1. ఓహో అప్పనా, వచ్చావా? హరరే, ఇవాళ బియ్యం ధర ఆకాశాన్ని అంటుతుందిరా. నీ రూపాయికి 5 సేర్ల బియ్యం, 1/2 సేరు పప్పు మాత్రమే వస్తాయి. ఇదిగో పట్టుకెళ్ళు, చిల్లర ఏమీ మిగలలేదు. అదేంటి మామయ్య, నిన్న 10 సేర్లు వస్తాయన్నావు కదా? అది నిన్నరా వెర్రివాడా. రాత్రి గాలివానకి పొలాలన్నీ తడిసిపోయి ఈరోజు బియ్యం సగానికి సగం తగ్గిపోయాయి. ఎవరికీ ఈ విషయం చెప్పకు, తీసుకువెళ్ళు త్వరగా. అవునా మామయ్య, సరే సరే, మా అమ్మకి చెబుతానులే. అప్పన్న ఆ సరుకులు తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. పార్వతమ్మ ఆ సంచులు చూసి ఆశ్చర్యపోతుంది. ఒరే అప్పన్న, ₹1 ఇచ్చి పంపితే ఈ కొద్దిపాటి సరుకులే తెచ్చావేంటిరా? చిల్లరేది? చిల్లర ఏమీ మిగల్లేదమ్మా. రాత్రి గాలివాన వచ్చి పొలాలన్నీ తడిసిపోయాయట. అందుకే బియ్యం సగానికి సగం తగ్గిపోయాయని సుబ్బయ్య మామయ్య చెప్పాడమ్మా. నేను తెలివిగా ఆ మిగిలిన బియ్యాన్ని అయినా తీసుకువచ్చాను, చూసావా? అయ్యో నా పిచ్చి తండ్రి, రాత్రి అసలు గాలివానే రాలేదు కదరా. ఆ సుబ్బయ్యగాడు నిన్ను మళ్ళీ మోసం చేశాడు. వాడిప్పుడు నీకు తక్కువ సరుకులే ఇస్తాడు. నీకు ఆ మాత్రం లెక్క కూడా అర్థం కాలేదా నాయనా? ఈ ఊరి జనాలు నిన్ను ఇలా ఎన్నాళ్ళు మోసం చేస్తారో ఏంటోరా. అమ్మా, నాకింకా కొంచెం మెదడు ఉంటే బాగుండేదమ్మా. మెదడు లేనందువల్ల నేను నీకు కొంచెమైనా సాయం చేయకుండా ఉన్నాను. ఊర్లో వాళ్ళందరూ నన్ను వెర్రిబాగులోడు అని నవ్వుతున్నారు. అందరూ తెలివిగల వాళ్లే ఉంటారా నాయనా? నీకు దేవుడు కుటిలమైన తెలివితేటలివ్వకపోతేనేం, ఏ కల్మషం లేని స్వచ్ఛమైన మంచి మనసిచ్చాడు. ఇద్దరికీ సరిపడే కండపుష్టి ఇచ్చాడు. నువ్వు చెయ్యగల శ్రమ ఇంకెవరు చేయగలరా నాన్నా? మొన్న ఆ ఎడ్లబండి బురదలో కూరుకుపోతే ఊరంతా చూస్తుండిపోయింది. నువ్వొక్కడివే నీ భుజాలతో ఆ బండిని పైకెత్తావు. అదంతా నీ గొప్పతనం కాదా? నువ్వు నా కడుపున పుట్టిన బంగారంరా. లేదు అమ్మా, నేను కూడా ఈ ఊరి జనాల్లాగా తెలివి తెచ్చుకోవాలి. నాకు తెలివి కావాలమ్మా. ఎలాగమ్మా ఆ తెలివి దొరికేది? పార్వతమ్మ వాడి పిచ్చి పట్టుదలను బాధను చూడలేక, అలాగైతే విను నాయనా, మన ఊరి చివర మెట్టు మీద మంత్రాల మరిడమ్మ ఉంది. ఆవిడ దగ్గర అన్ని రోగాలకు మందులుంటాయి. నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం తెలివితేటలివ్వు అని అడిగి తెచ్చుకో. ఆవిడ ఖచ్చితంగా ఇస్తుంది. తల్లి మాట నిజమేనని నమ్మి పరుగు పరుగున ఊరి చివర మెట్టమీద ఉన్న మంత్రాల మరిడమ్మ గుడిసె ముందు నిలబడ్డాడు. మరిడమ్మ పొయ్యి దగ్గర కూర్చొని మట్టి కుండలో ఏదో వంట చేసుకుంటోంది. మరిడమ్మత్తా, ఓ మరిడమ్మత్తా! ఎవడ్రా పొద్దునే ఆర్పులు? ఓహో, పార్వతమ్మ కొడుకు అప్పన్నవా? ఏంటి నాయనా ఇలా వచ్చావు? నీకేమైనా తేలు కుట్టిందా, పాము కుట్టిందా? అవేవీ కుట్టలేదత్తా. నేను మందమతిని అయిపోయి మా అమ్మకు సాయం చేయలేకుండా ఉన్నాను. ఊర్లో వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. నాకు కొంచెం తెలివితేటలు ఇప్పిస్తావా? నీ దగ్గరకు వస్తే తెలివి ఇస్తావని మా అమ్మ చెప్పింది. త్వరగా ఇవ్వత్తా. మరిడమ్మ అప్పన్నకేసి యగాదిగా చూసి వాడి అమాయకత్వాన్ని గ్రహించి, ఓహో అలాగా, సరే, నీకు ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైన వస్తువు ఏదో అది పట్టుకురా. ఆ తర్వాత నీకు తెలివితేటలిస్తాను. సరే అత్తా అని చెప్పి ఎంతో ఆనందంగా అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళాడు. అమ్మా అమ్మా, ఆ మరడమ్మత్త నాకు తెలివితేటలు ఇస్తానంది. కానీ నాకు ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనది తీసుకురమ్మంది. నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనది ఏమిటమ్మా? ఇంకేమిట్రా, నీకు కోడి మాంసమే ఇష్టం. రేపొక కోడిని తీసుకెళ్లి మరిడమ్మ దగ్గర ఇచ్చి తెలివితేటలు తెచ్చుకో. మరుసటి రోజు అప్పన్న ఒక కోడిపుంజును తీసుకుని మరిడమ్మ దగ్గరకు వెళ్ళాడు. అత్తా, ఇదిగో నాకు అన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చాను. ఇదిగో ఈ కోడిపుంజును తీసుకొని ఇక నాకు త్వరగా తెలివితేటలు ఇవ్వు. సరే అప్పన్నా,
కానీ నువ్వు తెచ్చింది నిజంగా నీకిష్టమైనదో కాదో నేను ఒక పరీక్ష పెట్టి తేల్చుకోవాలి. నా ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. కాళ్ళు లేకుండా పరిగెత్తేది ఏది? ఇది చెబితేనే నువ్వు తెచ్చింది సరైందని అర్థం. అప్పన్న ఆకాశం వంక చూస్తూ ఆలోచించి, కాళ్ళు లేకుండా పరిగెత్తేదా? కాళ్ళు లేకపోతే ఎలా పరిగెడుతుందత్తా? నాకు తెలుసు, పాము. వానపాము కదా అత్త? ఆహా, కాదు. నాకు తెలియదత్తా, నువ్వే చెప్పు. అయితే నీకు ఎక్కువ ఇష్టమైనది తెలీదు. వెళ్ళి ఇంకొకసారి నీకు నిజంగా ప్రాణప్రదంగా ఇష్టమైనది తీసుకుని రా పో. అప్పన్న ఏడుపు మొహంతో, అమ్మ అబద్ధం చెప్పిందే, నాకిష్టమైనది కోడి కాదు కాబోలు అని నిరాశగా ఇంటికి అడుగులు వేశాడు. అప్పన్న నిరాశగా ఇంటికి వచ్చేసరికి పార్వతమ్మకు అకస్మాత్తుగా పక్షవాతం వచ్చి మంచాన పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. అప్పన్న తల్లిని చూసి భయంగా ఏడుస్తూ, అమ్మా ఏమైందమ్మా నీకు? ఎందుకు అలా పడుకున్నావు? లేవమ్మా. పార్వతమ్మ అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటూ, నాయనా అప్పన్న, నా ప్రాణం పోయే సమయం ఆసన్నమైందిరా, నేనింకా బతకను. అలా అనకమ్మా, నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. ఏడవకరా పిచ్చి తండ్రి. ఆ మరిడమ్మ నీకు తెలివితేటలిచ్చింది కదా, ఇక నేను లేకపోయినా నా బెంగ తీరిపోయింది. ఆ తెలివితో నీ మానాన్ని నువ్వు బతుకుతావులేరా. 10 మందితో మంచిగా ఉండు అంటూ పార్వతమ్మ శాశ్వతంగా కన్ను మూసింది. అమ్మా, నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి? నన్ను ఎవరు చూసుకుంటారమ్మా? నాకు ఈ లోకంలో ఎవరూ లేరమ్మా. ఆ రాత్రంతా తల్లి శవం పక్కనే కూర్చుని ఏడ్చాడు అప్పన్న. ఏడుస్తూ ఏడుస్తూ వాడికి ఒక విషయం అర్థమైంది. తనకు ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైనది కోడి మాంసం కాదు, తన ప్రాణమైన తన తల్లి తప్ప మరేదీ కాదని. ఆ రాత్రంతా ఏడుస్తున్న అప్పన్నకు ఒక విషయం అర్థమైంది. తనకు ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైనది తన తల్లి తప్ప మరేదీ కాదని. వెంటనే తన బుర్రకు తోచిన అమాయకపు ఆలోచనతో తల్లి శవాన్ని ఒక పెద్ద గోనె సంచిలో వేసుకుని భుజాన మోసుకుంటూ నేరుగా మంత్రాల మరిడమ్మ దగ్గరకు వెళ్ళాడు. మరిడమ్మత్త, ఈసారి నాకు ప్రాణమైన మా అమ్మనే ఈ సంచిలో తెచ్చాను. ఇప్పుడు నాకు తెలివితేటలు ఇవ్వు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. బంగారం కాకుండానే బంగారం కన్నా కాంతిగా మెరిసేది ఏది? బంగారం కన్నా మెరిసేదా? రాత్రిపూట మినుగురు పురుగు. కాదు, నాకు తెలియదత్తా. అయితే నీకు ఎక్కువ ఇష్టమైనది తెలీదు. ఆ సంచి తీసుకొని వెళ్ళిపో. వెళ్ళి మరొకసారి వచ్చేటప్పుడు నీకు ఎక్కువగా ఇష్టమైన దాన్ని తీసుకురా అని చెప్పి పంపించేసింది. మరిడమ్మ అలా చెప్పేసరికి అప్పన్నకు ఏడుపు ఆగలేదు. ఆ గోనె సంచిని మళ్లీ భుజాన వేసుకుని ఇంటి దారి పట్టాడు. మధ్య దారిలో ఆ బరువు మోయలేక, కడుపులో ఆకలి, తల్లిపోయిన శోకంతో ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద సంచి దించి కూలబడిపోయాడు. అప్పుడే పక్క ఊరు నుంచి వస్తున్న రాధ అని ఒక చురుకైన అందమైన పల్లెటూరి పిల్ల ఆ దారున వెళ్తూ అప్పన్నను చూసింది. ఏమయ్యా, ఎందుకలా చిన్నపిల్లాళ్లే ఏడుస్తున్నావు? అసలు ఆ గోనె సంచిలో ఏముంది? ఈ సంచిలో మా అమ్మ ఉంది. మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ బాబోయ్, శవమ్మా! శవాన్ని పూడ్చిపెట్టకుండా ఈ సంచిలో వేసుకుని ఎక్కడికి మోసుకెళ్తున్నావయ్యా? అప్పన్న ఏడుస్తూ తన తల్లి చనిపోవడం, తాను మంత్రాల మరిడమ్మ దగ్గరకు ఆ శవాన్ని తీసుకెళ్లడం, ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబు తెలియకపోవడం అంతా అమాయకంగా చెప్పాడు. రాధ అప్పన్న అమాయకత్వానికి జాలిపడి నవ్వుకుంటూ, ఆ మరిడమ్మ అడిగిన ప్రశ్నలకు నేను జవాబు చెప్తాను విను. కాళ్ళు లేకుండా పరిగెత్తేది నది, బంగారం కన్నా బాగా మెరిసేది సూర్యుడు. ఇవి కూడా తెలీదా? అమ్మ బాబోయ్, నువ్వు చాలా తెలివైన దానిలా ఉన్నావే. నాకసలు ఈ ముక్క తట్టనే లేదు. నీలాంటి అమాయకుణ్ణి ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. తెలివితేటలు లేనివాళ్లు మనసులో ఎలాంటి కుళ్ళు కల్మషం లేకుండా భార్యలను కంటికి రెప్పలా బాగా చూసుకుంటారని మా అవ్వ ఎప్పుడూ చెప్పేది. నేను అనాథను, నాకు ఎవ్వరూ లేరు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నా తెలివి నీకిస్తాను, నీ బలం నాకు తోడుగా ఉంటుంది. నిజంగానా? నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇష్టమే తల్లి. నువ్వు చెబితే నేను ఏ పనైనా చేస్తాను. రాధా వెంటనే ఊరి పెద్దలతో బంధువులతో మాట్లాడి అప్పన్న తల్లికి దహన సంస్కారాలు పూర్తి చేయించింది.
ఆ తర్వాత 10 మంది సమక్షంలో వారిద్దరికీ గుడిలో పెళ్ళయింది. అప్పన్న తన కొండంత బలంతో ఇతరుల పొలాల్లో పనులన్నీ బరువు లేకుండా అలవోకగా చేసేవాడు. రాధ తన తెలివితో ఇంటి వ్యవహారాలు చూసుకునేది. ఇద్దరికీ జంట బాగా కుదిరింది. అలా కొన్నాళ్లు గడిచాయి. అప్పన్నకు ఒక నిజం తెలిసొచ్చింది. తన తల్లిపోయాక తనను అంత ప్రేమగా చూసుకుంటున్న తన భార్య రాధ కన్నా ప్రపంచంలో తనకిష్టమైనది ఇంకేదీ లేదని వాడికి అర్థమైంది. ఒకరోజు రాధను వెంటబెట్టుకుని, రా ఇవాళ మరుడమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తెలివి తెలుసుకుందాం అని బలవంతంగా తీసుకెళ్లాడు. మరడమ్మత్త, ఈసారి నిజంగా నాకు ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైన నా భార్యను తెచ్చాను. చూడు ఎంత బాగుందో. నాకు తెలివితేటలివ్వు. మరుడమ్మ రాధను చూసి ఆశ్చర్యపోయి, అలాగా, అయితే నీకీ ప్రశ్న వేస్తున్నాను, దీనికి జవాబు చెప్పు. కాళ్ళు లేకుండా పుట్టి మొదట 2 కాళ్ళు సంపాదించి చివరకు 4 కాళ్ళు తెచ్చుకునేది ఏది? అప్పన్న ఎప్పటిలాగే తన బుర్ర గోక్కోవడం మొదలుపెట్టాడు. ఆకాశం వంక నేల వంక చూస్తున్నాడు. రాధ అప్పన్న వెనక నిలబడి చెవిలో గుసగుసగా కప్పా అని చెప్పింది. అప్పన్న వెంటనే ఉత్సాహంగా, కప్ప అత్త, కప్ప. నా జవాబు కరెక్టే కదా. ఇప్పుడు నాకు తెలివితేటలివ్వు అన్నాడు. పర్వాలేదప్పన్న, జవాబు కరెక్టే. నీది మట్టి బుర్ర అయినా నీ భార్యది ఎంతో తెలివైన బుర్రే. నీకు వేరే తెలివితేటలు ఏవీ అవసరం లేదు. దేవుడు నీకు కావాల్సిన తెలివిని నీ భార్య రూపంలో ఇచ్చేశాడు. ఆ బుర్రను మీరిద్దరూ పంచుకొని జీవితాంతం ఒకరికొకరు తోడుగా సుఖంగా జీవించండి. మరడమ్మ ఇద్దరిని మనసారా ఆశీర్వదించింది. అప్పన్నకు అప్పుడు తన భార్య తన అసలైన బలం, తెలివి అని అర్థమైంది. ఆ తర్వాత అప్పన్న, రాధ తమ జీవితాన్ని ఎలాంటి కష్టాలు, మోసాలు లేకుండా ఎంతో సంతోషంగా సాగించారు. రాధ తెలివితేటలతో ఆ ఊరిలో వాళ్లు ఒక పెద్ద వ్యవసాయ కుటుంబంగా ఎదిగారు. వెర్రిబావులవాడు అన్న అప్పన్న ఆ ఊరికే ఒక ఆదర్శవంతమైన భర్తగా పేరు తెచ్చుకున్నాడు. నీతి: దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. బుద్ధిబలం లేకపోయినా శారీరక బలం, ఏ కల్మషం లేని మంచి మనసు ఉంటే సరిపోతుంది. తెలివైన భాగస్వామి దొరికితే ఎలాంటి జీవితమైనా ఆనందంగా మారుతుంది. ఎదుటివారి అమాయకత్వాన్ని మోసం చేయకూడదు. వారి మంచి మనసును గౌరవించాలి. సీతానగరం గ్రామంలో వ్యవసాయమే అందరికీ ప్రాణాధారం. ఆ ఊరిలో నారాయణ, పార్వతమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళకి ఒకే ఒక్క కొడుకు మాధవ్. మాధవ్కు తల్లి, తండ్రి అంటే అపారమైన గౌరవం. అలాగే చదువంటే కూడా చాలా ఇష్టం. ఊళ్ళో ఉన్న బడిలో పలక పట్టుకుని ఎంతో చక్కగా చదివేవాడు. 5వ తరగతి పూర్తయ్యేసరికి ఊర్లో పంతులుగారు మాధవ్ని మెచ్చుకుని పై చదువుల కోసం పక్కనే ఉన్న పట్నం పంపమని నారాయణకు చెప్పారు. ఒకరోజు ఉదయం, నాన్న, నేను పై చదువులు చదువుకోవడానికి పట్నానికి వెళ్తాను నాన్న. పంతులుగారు కూడా నన్ను పట్నం హైస్కూల్లో చేరమన్నారు. ఒరే మాధవ్, పట్నం లేదు, పాడు లేదు. ఎప్పటి వరకు చదివింది చాలు. వెళ్ళి కర్ర పట్టుకొని బర్రెలను తోలుకొని పొలానికి వెళ్ళు. నాన్న, దయచేసి నన్ను పట్నం బడికి పంపండి నాన్న. నాకు చదువంటే చాలా ఇష్టం నాన్న. ఒరే నాయనా, మీ నాన్న చెప్పింది విను. మనకి పొలం పనులున్నాయి, మిద్దె పనులు ఉన్నాయి. ఆ చదువులు చదువుకుని నువ్వేమైనా కలెక్టర్వి అవుతావా ఏంటి? కాని అమ్మా, మారు మాట్లాడకు. చదువు వల్ల కడుపు నిండదు, కష్టం చేస్తేనే నిండుతుంది. తల్లిదండ్రుల మీద ఉన్న అపారమైన గౌరవంతో మాధవ్ మారు మాట్లాడలేదు. కాని వాడికి చదువు మీద ఉన్న ఇష్టం చావలేదు. అప్పుడప్పుడు మిద్దె పనులకని, కూలీకని పోయేవాడు తండ్రితో పాటు. మాధవ్ అలవాటుగా రోజూ క్రమం తప్పకుండా దొరికిన ఒక పాత పుస్తకమో, పట్నం నుంచి తెచ్చిన ఒక వార్తాపత్రిక ముక్కో ఆవులని కాస్తూ చదువుతూ ఉండేవాడు. అతనికి 18 ఏళ్లు వచ్చేసరికి వాళ్ల అమ్మా నాన్నలు ఊర్లో సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. అయ్యో, ఇప్పుడే పెళ్ళి ఏంటి నాన్న? అవునరా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? నీకు 18 ఏళ్లు వచ్చాయి. అయినా ఇప్పుడు కాకపోతే మేము ముసలాళ్ళం అయ్యాక చేసుకుంటావా? నీకు పెళ్ళైతే ఇంటికి ఒక కోడలు వస్తుంది. నాకు పనుల్లో సాయంగా ఉంటుంది. పక్క ఊరి సుమతి చాలా గుణవంతురాలు. సంబంధం ఖాయం చేశాం. తల్లిదండ్రులను ఎదిరించలేక మాధవ్ మారు మాట్లాడలేదు. సుమతితో వివాహం జరిగింది. మాధవ్ భార్య సుమతి మంచిది, అణుకువగలది. భర్త మాటకు ఎదురు చెప్పని ఇల్లాలు. 2 ఏళ్లు తిరిగేసరికల్లా వాళ్లకు ఒక పండంటి కూతురు పుట్టింది. ఆమెకు శృతి అని పేరు పెట్టారు. అయితే మొదటి సంతానం అమ్మాయి పుట్టినందుకు మాధవ్ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. అయ్యో దేవుడా,
మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిందేంటి, వంశాన్ని ఉద్ధరించడానికి ఒక మగపిల్లడు పుడితే బావుండేది. పోనీలే, ఈసారి ఖచ్చితంగా కొడుకే పుట్టాలి. ఆడపిల్ల అంటే రేపు వేరే ఇంటికి పోయేది కదా. కాని తన జీవితంలో మొదటిసారి మాధవ్ తన నిర్ణయం తను సొంతంగా తీసుకున్నాడు. తన చదువు విషయంలో తండ్రికి తలొగ్గిన మాధవ్ తన కూతురి విషయంలో మాత్రం గట్టిగా నిలబడ్డాడు. పట్నంలో ఉన్న ఇంగ్లీష్ వైద్యుడి దగ్గరికి వెళ్లి ఎవరూ ఊహించని విధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇంటికి రాగానే ఈ విషయం తెలిసి పెద్దవాళ్లు గొడవపడ్డారు. ఒరేయ్, ఎంత పని చేశావురా! వంశం నిలబడొద్దా? మగపిల్లాడు వద్దా? ఊరికే అల్లరి చేయకండి నాన్న. నేను సంపాదించే ఈ కాసిని డబ్బులతో ఇల్లు ఎలా గడుస్తుందనుకుంటున్నారు? రేపు పిల్లలు ఎక్కువైతే వాళ్లకు కడుపు నిండా అన్నం ఎలా పెట్టాలి? కొడుకైనా కూతురైనా నాకు ఈ ఒక్కరే చాలు. నా కూతురుని నేను కొడుకులాగా పెంచుకుంటాను. ఈ విషయంలో ఎవరూ నన్ను ప్రశ్నించకండి. కాలం గడిచింది. శృతికి 5 ఏళ్లు నిండి బడి వయసు వచ్చింది. వెంటనే ఊరి బడిలో చేర్చాడు మాధవ్. ఒకరోజు మాధవ్ భార్యతో, సుమతి, నాకు ఎలాగూ చదువులేదు కాబట్టి ఎలాగైనా నా కూతుర్ని బాగా చదివించాలి. ఎంత కష్టపడైనా సరే శృతిని పెద్ద చదువు చదివిస్తాను. అదొక్కటే నా ఆశయం. మీ ఇష్టమండి, మీరు చెప్పినట్టే చేద్దాం. కాని శృతిని చదివించడం ఇంట్లో పెద్దవాళ్లకి ఇష్టం లేదు. ఒరేయ్ మాధవ్, ఆడపిల్లలకు చదువు ఎందుకురా? వంటగదిలో గరిట తిప్పేదానికి పుస్తకాలెందుకు? పోనీ ఇంకో పిల్లోడన్నా పుడతాడంటే అది లేకపాయే. ఉన్న ఒక్క ఆడపిల్లని బడికి పంపి పరువు తీస్తున్నావు. శృతి ఎంతో తెలివైంది. 5వ తరగతి మంచి మార్కులతో పాసింది. మాధవ్ ఆ పాపను పట్నం హైస్కూల్లో చేరుస్తానన్నాడు. తండ్రి నారాయణ ఒప్పుకోలేదు. పట్నం పంపుతావా? అంత దూరం ఆడపిల్లలు పంపడానికి నేను ఒప్పుకోను. దానికి ఇంటి పనులు నేర్పించండి చాలు. ఈసారి మాధవ్ సహనం కోల్పోయాడు. తన తండ్రి మీద మొదటిసారి గొంతు పెంచాడు. నాన్న, నువ్వు నన్ను ఎలాగూ చదువుకోనీలేదు. నీ ఆంక్షల వల్ల నా బతుకు ఈ పశువుల వెనక, మిద్దె పనుల వెనక తెల్లారిపోతుంది. నీకేం తెలుసు నాన్న చదువు విలువ? ఆ రోజు నీకు ఎదురు చెప్పడం ఇష్టం లేక చదువు మానుకున్నా. కానీ నా కూతురి జీవితం అలా నాశనం కానివ్వను. ఒరేయ్, తండ్రి మీద అరుస్తున్నావా? ఆయన నీ మంచికే కదా చెప్పేది. అది మంచి కాదమ్మా, మన అజ్ఞానం. పంతులుగారు చెప్పింది వినలేదా? పిల్లలు బడికి, పెద్దలు పనికి అని. పనులు చేసేందుకు ఇంట్లో మనం నలుగురం పెద్దవాళ్లం ఉన్నాం. ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, ఎవరు అవునన్నా కాదన్నా నా కూతుర్ని మాత్రం పట్నం పంపి చదివించి తీరుతా. మాధవ్ ఎంత కోపంగా అరిచాడంటే అతని కళలో ఉన్న ఆవేదన, ఆ కసి చూసి ఆ పైన ఇంట్లో ఎవ్వరూ మాట్లాడలేదు. మాధవ్ ప్రతిరోజు కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులతో శృతిని పట్నంలో చదివించాడు. శృతి 10వ తరగతి పాస్ అయింది. మంచి మార్కులు కూడా వచ్చాయి. మాధవ్ ఆనందంగా మిఠాయిలు పట్టుకుని ఇంటికి వచ్చాడు. అమ్మా, నాన్న, విన్నారా? మన శృతికి ఫస్ట్ మార్క్ అంట. ఈ చుట్టుపక్కల ఊర్లన్నింటికి తనే ఫస్ట్. అంతేకాదు, గవర్నమెంట్ కాలేజీలో సీటు కూడా ఫ్రీ అంట. ఇక పట్నంలో ఇంగ్లీష్ చదువులు చదువుకుంటుంది. చాలే సంబడం. ఎంత చదివినా పక్కోడి ఇంట్లోకి పోయి గిన్నెలు తోమడమే కదా. అటుపైన శృతిని ప్రభుత్వమే ఉచితంగా ఉన్నత విద్య చదివించింది. దారి ఖర్చులకి తప్ప శృతి చదువుకుంటూ పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరమే రాలేదు మాధవ్కు. కాని ఊళ్ళో జనాలు, తోటి రైతులు మాత్రం మాధవ్ని చూసి నవ్వుకునేవారు. వీడో పిచ్చోడు, ఆడపిల్లకు చదువు అంట, వాడికేమో తినడానికి సరిగ్గా లేదు, కూతుర్ని పట్నం పంపాడు. ఏడ్చినట్టే ఉంది వాడి బతుకు. రేపు పొద్దున ఆ పిల్ల చదువుకొని వీడి మాట వింటుందా? ఆడపిల్లకి అంత స్వేచ్ఛ ఇస్తే ఇల్లు గుల్లవుతుంది అని గొణుక్కునేవారు. మాధవ్ వాటన్నింటినీ చిరునవ్వుతో భరించాడు. నా కూతురు సాధించే విజయమే వీళ్లందరికీ సమాధానం చెప్తుంది అని నమ్మాడు. చూస్తుండగానే శృతి చదువు పూర్తయింది. ఉన్నత చదువులు చదివిన శృతి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసింది. అపారమైన తెలివితేటలు, మంచి మార్కులతో పాసైన శృతికి వెంటనే జిల్లా పరిపాలనాధికారి ఆఫీసులో పెద్ద ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వం వారు ఆమెకు ప్రత్యేకంగా ఒక కారు కూడా ఇచ్చారు. ఒకరోజు మధ్యాహ్నం ఊర్లోకి ఒక పెద్ద కారు వచ్చింది. ఆ కారు నేరుగా మాధవ్ ఇంటి ముందు ఆగింది. ఊరి జనమంతా ఆశ్చర్యంగా ఆ కారు చుట్టూ చేరారు. అందులో నుంచి ఎంతో దర్జాగా, హుందాగా శృతి దిగింది. అమ్మో, ఇది మన మాధవ్ కూతురు శృతి కదరా? ఏంటి ఇంత దొరసానిలా తయారయింది? అమ్మో, కారులో వచ్చిందిరా ప్రభుత్వ ఉద్యోగం అట. మన ఊరి సర్పంచ్ గారికి కూడా ఇంత దర్పలేదురా. శృతి నేరుగా వెళ్లి తండ్రి మాధవ్ దగ్గరికి వెళ్ళింది.
నాన్న, నీ వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నువ్వు నా కోసం ఎదురు దెబ్బలు తినకపోతే నేను పట్నం వెళ్లేదాన్నే కాదు కదా నాన్నా? ఆ మాటలకు ఊరి జనం ముక్కున వేలేసుకున్నారు. మనసులో అబ్బా, మాధవ్ అనుకున్నది సాధించాడు అనుకున్నా బయటకు మట్టుకు ఏమీ మాట్లాడలేకపోయారు. మరో 2 ఏళ్ల తర్వాత ఒకరోజు ఉదయం ఊర్లోకి ఎవరో కోటీశ్వర్లు పెద్ద కారు వేసుకుని వచ్చారు. వాళ్ళు కారు దిగి ఊరి జనాలను అడిగారు. ఇక్కడ నారాయణ గారి అబ్బాయి మాధవ్ అంటే ఎవరండి? వాళ్ళ అమ్మాయి కలెక్టర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఊరి జనాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఏంటబ్బా, ఇంత పెద్ద కోటీశ్వర్లు మాధవ్ ఇల్లు ఎందుకు అడుగుతున్నారు? బిడ్డను చదివించాడుగా, బహుశా ఆ పట్టణంలో ఆ పాప ఏదో తప్పు చేసి ఉంటుంది. అవునురా, గొప్పోళ్లతో పెట్టుకుంటే అలాగే ఉంటది మరి. ఇప్పుడు మాధవ్కి పోయే కాలం వచ్చింది. అయినా ఏం జరిగిందో చూద్దాం పదా అనుకుంటూ ఊరి జనాలు కొందరు మాధవ్ ఇంటికి వచ్చారు. కారు మాధవ్ ఇంటి ముందు ఆగింది. మాధవ్ బయటకొచ్చాడు. ఆ పెద్ద కారుని, ఆ దొరలన్నీ చూసి కంగారు పడ్డాడు. అయ్యా రండి, కూర్చోండి. సుమతి, అయ్యవాళ్లకి మజ్జిగ తీసుకురా. చెప్పండయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు? కలెక్టర్ శృతి మీ అమ్మాయేనా? అవునండి అయ్యా, నా కూతురే. కంగారు పడకండి మాధవ్ గారు, నా పేరు విశ్వనాథం. ఈమె నా భార్య అన్నపూర్ణ. మాకు ఒక్కగానొక్క కొడుకు, పేరు ఆకాష్. మీ అమ్మాయిది మా అబ్బాయిది పట్నంలో ఒకే కాలేజీలో చదువుకున్నారు. బయట వింటున్న ఊరి జనాలు అనుకున్నా ఏదో జరిగి ఉంటుందని విడిపని గోవిందా అని గుసగుసలు మొదలయ్యాయి. కోటీశ్వరుడు విశ్వనాథం చిరునవ్వుతో కొనసాగించాడు. మాధవ్ గారు, మాకు పట్నంలో 10 బంగళాలు, దాదాపు ఒక 5 కోట్లపైనే ఆస్తులు ఉన్నాయి. మీ అమ్మాయిని మేము ఎన్నోసార్లు చూశాం. మా అబ్బాయికి తగిన పిల్ల అనిపించింది. మీ అమ్మాయి తెలివితేటలు, 10 మందికి సాయం చేసే మంచితనం, ఇవన్నీ చూసి ముచ్చటపడ్డాం. ఇవన్నీ మావాడికి కూడా చాలా నచ్చాయి. అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఆ విషయం అడగటానికే వచ్చాము. మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేస్తారా? అవునండి, మీ అమ్మాయిని అడిగితే అంతా మా అమ్మ నాన్నలు ఇష్టం, వాళ్ళు ఎవరిని చెప్తే వారినే చేసుకుంటాను అన్నది. ఇంత పెద్ద చదువు చదివి కూడా కన్నవాళ్ల మీద మీ అమ్మాయికి ఉన్న గౌరవం చూసి మాకు కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే బయలుదేరి ఇలా మీ దగ్గరికి వచ్చాం. ఆ మాట వినగానే బయట నిలబడిన ఊళ్ళో వాళ్లంతా అంత పెద్ద కోటీశ్వర్లు కట్నం కూడా అడగకుండా ఎదురు వచ్చి అడుగుతున్నారు అని నోళ్లు వెళ్లబెట్టారు. లోపల ఉన్న ముసలి తండ్రి నారాయణకు ఒక్కసారిగా ఏడుపొచ్చింది. తన మనవరాల్ని చదువు వద్దు అన్నందుకు ఎంత తప్పు చేశాడో అని పశ్చాత్తాపపడ్డాడు. మాధవ్కు, సుమతికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయ్యా, మీ పెద్ద మనసుకి దండం. రేపు పండక్కి మా అమ్మాయి ఊరికి వస్తుంది. దానితో ఒక మాట మాట్లాడి అప్పుడు మా నిర్ణయం చెప్తాము. ఓ అలాగేనండి, ఏ ఇబ్బంది లేదు. నిదానంగానే అన్నీ ఆలోచించుకుని చెప్పండి. మా ఇల్లు, ఫోన్ నెంబరు అన్నీ అమ్మాయికి ఇచ్చి వచ్చాం. మరి వెళ్తాం. కారు బయలుదేరి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళగానే ముసలి నారాయణ ఉబ్బి తబ్బిబ్బవుతూ, ఒరే మాధవ్, నన్ను క్షమించురా. నేను ఆనాడు అజ్ఞానంతో ఏమనుకున్నా గాని మన శృతిని పట్నం పంపి చదివించి చాలా మంచి పని చేశావురా. ఇదంతా దాని చదువు వల్లే, నీ పట్టుదల వల్లే జరిగిందిరా. చదువు విలువ నాకు ఇప్పుడు తెలిసిందిరా. మాధవ్ శృతి సమ్మతితో శృతి పెళ్లి ఆకాష్తో ఊళ్ళోనే అంగరంగ వైభవంగా జరిగింది. కట్నం లేకుండా పెళ్లి ఖర్చంతా మగపెళ్లి వారే పెట్టుకున్నారు. ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఊరందరికీ భోజనాలు చేశారు. ఊర్లో ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా మాధవ్ అందరినీ భోజనాలు చేసేంతవరకు ఇంటింటికి తిరుగుతూనే ఉన్నాడు. అందరూ మాధవ్ని, శృతిని ఆకాశానికెత్తేశారు. పెళ్లితంతు పూర్తయిన తర్వాత అల్లుడు ఆకాష్ మరియు వియ్యంకుడు విశ్వనాథం గారు మాధవ్ దగ్గరికి వచ్చారు. మామయ్య గారు, మీరు ఈ ఊర్లో ఇన్ని కష్టాలు పడడం ఎందుకు? మీ కుటుంబం అంతా మాతో పాటు నగరానికి వచ్చేయండి. కాని మాధవ్ నవ్వి 2 చేతులు జోడించి ఇలా అన్నాడు. వద్దులే బాబు, మాకు ఆ పట్నం హంగులు వద్దు. నా బతుకంతా ఈ మట్టిలోనే గడిచింది. అందరూ ఉన్న ఊరిని వదిలి వెళ్తే ఎలా? అంతగా నా మీద ప్రేమ ఉంది. మాకు మేలు చేయాలనుకుంటే ఓ చిన్న పని చేయండి. చెప్పండి వియ్యంకుడు గారు, ఏంటి మీ కోరిక? ఈ ఊరిలో ఒక పెద్ద బడి ఒకటి కట్టించండి బాబు. చూశారుగా నా కూతురు పైప్ చదువుల కోసం ఎంత దూరం వెళ్లాల్సి వచ్చిందో.
ఇక్కడ బడి లేక అందరూ వేరే ఊరికి వెళ్ళి పై చదువులు చదవలేకపోతున్నారు. ఆడపిల్లల్ని దూరం పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. మీరు ఆ బడి కట్టిస్తే ఈ ఊర్లో 100 మంది శృతులు తయారవుతారు. ఆ మాటలకి అల్లుడు ఆకాష్, విశ్వనాథం చెల్లించిపోయారు. మాధవ్ నిస్వార్థమైన కోరికకు వారి చేతులు వాటంతట అవే దండం పెట్టాయి. ఆ విధంగా మాధవ్ సలహా మేరకు కోటీశ్వరుడైన విశ్వనాథం మరియు శృతి వాళ్ల కృషి ఫలితంగా ఊళ్ళో ఉన్న చిన్న బడి కాస్త మరోచోట 6 ఎకరాల స్థలంలోకి వెళ్ళింది. అన్ని వసతులు ఏర్పడ్డాయి. గ్రామస్తుల కోరిక ప్రభుత్వం స్పందించడం వల్ల అక్కడ పెద్ద హైస్కూల్ కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆ ఊళ్ళో అందరికీ మాధవ్, శృతిలు ఆదర్శం. ఆడపిల్లల్ని బడి మాన్పించడం ఆ ఊళ్ళో పూర్తిగా ఆగిపోయింది. ఆ పాఠశాల గోడ మీద మాధవ్ రాయించిన ఒకే ఒక్క మాట అందరికీ స్ఫూర్తినిస్తుంది. పెద్దలంతా పనికి, పిల్లలంతా బడికి. నీతి, చదువు గొప్పతనం, ఆస్తిపాస్తులు అందం కంటే మనిషికి నిజమైన గౌరవాన్ని తెచ్చేది చదివే. పట్టుదల, మంచి పని కోసం కుటుంబం ఎదురు తిరిగినా ధైర్యంగా నిలబడి సాధిస్తే భవిష్యత్తు బావుంటుంది.